హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ నోట్. అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి ప్రపంచంలో తొలిసారిగా సిద్ధం చేసిన రష్యా. అణ్వస్త్రాలు మోసుకెళ్లే క్షిపణిని ప్రపంచం చూసింది. ఇప్పుడు రష్యా మరో అడుగు ముందుకేసి అణుశక్తితో నడిచే అస్త్రాన్ని సిద్ధం చేసింది. గాల్లోనే అపరిమిత సమయం పాటు సంచరించగల ఈ క్షిపణి రూపకల్పన పూర్తయిందని, దీని మోహరింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సైనికాధికారులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. ఇలాంటి క్షిపణి మరెవరి దగ్గర లేదన్నారు. ఈ క్రమంలో బురావెస్టనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షించినట్లు ఆయన తాజా సైనిక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు. 15 గంటల పాటు గాల్లోనే 14,000 కిలోమీటర్లు ఇది ప్రయాణించింది. దీని గరిష్ట సామర్థ్యం కాదని, సైద్ధాంతికంగా దీని పరిధి అపరిమితమని, బురావెస్టనిక్ సాంకేతిక సామర్థ్యం దృష్ట్యా అత్యంత ఖచ్చితత్వంతో ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా ఛేదిస్తుందని తెలిపారు. అయితే దీని ఎత్తు 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో విహరిస్తుంది. ప్రత్యర్థిని ఏమారుస్తూ తరచూ తన ప్రయాణ మార్గాలను మార్చవచ్చని తెలిపారు. అయితే మనకి కాంపిటేటివ్ పరంగా దీన్ని ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే, ఇటీవల ఏ దేశం అణుశక్తితో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణిని తయారు చేసిందని అడగవచ్చు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.